హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 30/4/2025 ఏప్రిల్ బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 10 నుంచి 20 రూపాయలు, ఉజాలా వంకాయ 10 నుంచి 20 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 20 నుంచి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 40 నుంచి 60 రూపాయలు, చౌవంకాయ 10 నుంచి 18 రూపాయలు, వైట్ బీన్స్ 20 నుంచి 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 20 నుంచి 30 రూపాయలు, సన్న చిక్కుడు 20 నుంచి 30 రూపాయలు, గోరు చిక్కుడు 20 నుంచి 35 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్స 100 నుంచి 180 రూపాయలు, కొత్తమల్లి 50 కట్టల బస్స 50 నుంచి 130 రూపాయలు, ముల్లంగి కేజీ 5 నుంచి 12 రూపాయలు, ఊటీ క్యారెట్ 30 నుంచి 40, లోకల్ క్యారెట్ 20 నుంచి 30, ఊటీ బీట్రూట్ 20 నుంచి 30, లోకల్ బీట్రూట్ 10 నుంచి 20, ఊటీ నూకల్ కేజీ 15 నుంచి 20, లోకల్ నూకల్ 10 నుంచి 15 రూపాయలు, పాత అల్లం 40 నుంచి 50, కొత్త అల్లం 70 రూపాయలు, పల్లకాయలు 15 నుంచి 20 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ కేజీ 5 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ 65 కేజీల బస్స 100 నుంచి 200 రూపాయలు, చుకుని గుమ్మిడికాయ 20 నుంచి 35 రూపాయలు, పొటాటో కేజీ 10 నుంచి 15, స్వీట్ పొటాటో 15 నుంచి 20 రూపాయలు, అలసందకాయలు కేజీ 20 నుంచి 35 రూపాయలు, చెమ్మగడ్డ కేజీ 40 నుంచి 55 రూపాయలు, మునక్కాయ కేజీ 20 నుంచి 45 రూపాయలు, ఊటీ మిర్చి 30 నుంచి 40, లోకల్ మిర్చి 20 నుంచి 30, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్స 100 నుంచి 120 రూపాయలు, టెంకాయ కేజీ 40 నుంచి 50 రూపాయలు, బ్రొకలీ 20 నుంచి 35 రూపాయలు, క్యాప్సికమ్ 25 నుంచి 35 రూపాయలు, బజ్జీ మిర్చి 35 నుంచి 55 రూపాయలు, పచ్చి శనక్కాయ 50 నుంచి 70 రూపాయలు, రెడ్ క్యాబేజ్ కిలో 5 రూపాయల నుంచి 10 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్స 100 నుంచి 250 రూపాయలు, టొమాటో చెర్రీ కేజీ 10 నుంచి 20 రూపాయలు, దోసకాయ కేజీ 5 నుంచి 12 రూపాయలు, బేబీ సొరకాయ కేజీ 10 నుంచి 20 రూపాయలు, ముళ్ళు కాకర కేజీ 30 నుంచి 35 రూపాయలు, పన్నీరు కాకర కేజీ 25 నుంచి 35 రూపాయలు, బీరకాయ కేజీ 15 నుంచి 25 రూపాయలు, ఇక స్వీట్ కార్న్ 8 నుంచి 12 రూపాయలు, ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 120 రూపాయలు, 30 కిలోల బాక్స్ 250 రూపాయలు పలికాయండి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా ఈరోజు ఇంత లేట్గా రావడానికి విశేషమైనగా మార్కెట్లో మేనేజర్ వాళ్ళు కొద్దిగా లీవ్ వేసి బయట వెళ్ళడంతో అప్డేట్స్ అనేది లేట్ రావడంతో ఇప్పటికి అప్డేట్ చేయాల్సి వస్తుందండి. ప్లీజ్ రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే వ్యవసాయంతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. మీరు కూడా 10 మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.